మీడియా మిత్రులకు నమస్కారం. 2024 ఈ ఎన్నికలకు, సార్వత్రిక ఎన్నికలకు నిన్ననే మా పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ, మా అధ్యక్షులు అత్యంత పవిత్రంగా భావించే మేనిఫెస్టోను నిన్న రిలీజ్ చేశారు. మేనిఫెస్టో తర్వాత ఓపెన్ డొమైన్లో డిజిటల్గా కానీ బయట కానీ అందరికీ అవైలబుల్గా ఉంది, చూసి ఉంటారు. బహుశా ఒక మేనిఫెస్టోకు ఇంత ప్రాముఖ్యత రావడం కూడా, ఆ ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. దానికి అంత ప్రాముఖ్యత ఇచ్చి 2019లో రిలీజ్ చేసిన మేనిఫెస్టో కట్టుబడి ఉండడం, మేము ప్రభుత్వంలోకి వచ్చాక అమలులో కూడా 99% పైగా పూర్తి చేసి 2024 ఎన్నికలకు మళ్ళీ సిద్ధం కావడం. దానివల్ల ఈసారి మేనిఫెస్టో కూడా దాని మీద హై ఎక్స్పెక్టేషన్స్ అందరికీ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఏం చెప్తారనేది కూడా చాలామంది ఎదురు చూసి ఉండొచ్చు. ఈ నేపథ్యంలో మేనిఫెస్టో గురించి నిన్నటి నుంచి స్టేట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గురించి చర్చలు కూడా జరుగుతున్నాయి. నేను ఇక్కడ 2 విషయాలు, ఒకటి మేనిఫెస్టో అనేది అంటే జస్ట్ ఒక తాయిలాలు అనౌన్స్ చేసే, ప్రకటించే, మేము రాగానే ఏం చేస్తామని ప్రకటించే, ఒక హామీల కుమ్మరించే, గుప్పించే పత్రం లాంటిది అయితే అది మేనిఫెస్టో అనిపించుకోదు. దానికి ఒక పత్రికా ప్రకటన అయినా సరిపోతుంది. మేనిఫెస్టోలో తెలియాల్సింది వచ్చే 5 ఏళ్లలో దేనికైతే ప్రజలు మనకు తీర్పు ఇస్తారో, ఈ 5 ఏళ్లలో మొత్తంగా రాష్ట్రం కానీ, ఆ రాష్ట్రంలో ఉండే వివిధ వర్గాల ప్రజలు కానీ, ఆ సమాజం యాజ్ సచ్ ఏ రకంగా ముందుకు పోతుంది, తీసుకెళ్ళాలి అనే ఒక స్పష్టత లేదా ఒక విధానం మాకేముంది అని చెప్పడమే మేనిఫెస్టో లక్ష్యం. అన్నాళ్ళు మాట్లాడిన ఉపన్యాసాలు ఏదైనా కావచ్చు, ఆఖరుకు ఆ రకమైన హామీ పత్రం ఏ సమూహానికైతే, ప్రజా సమూహాన్ని మనం టార్గెట్, మన కాన్స్టిట్యున్సీ అనుకుంటాము, అంటే ఇక్కడికి వచ్చేసరికి రాష్ట్రం మొత్తం, మా పార్టీకి సంబంధించినంతవరకు ఈ రాష్ట్రమే పూర్తి కుటుంబం. దీని బాగోగులకు సంబంధించి ఈ 5 ఏళ్లలో ఏం చేస్తాం, గత 5 ఏళ్లలో ఏం చేశామని చెప్తూ ఈ 5 ఏళ్లలో ఏం చేయబోతున్నామని చెప్పే ప్రయత్నం బలంగా చేసిందే నిన్నటి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో. ఈరోజు అందరి చేతుల్లో ఉంది. దీన్ని ఇలా కాకుండా కేవలం తాయిలాలు అనౌన్స్ చేసే దీనిలాగా, అంటే మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, వచ్చేస్తే అని గాలిమేడలు చూపించి అరచేతిలో వైకుంఠం చూపించడం అయితే అది మేనిఫెస్టో కాదు. అలా అది మేనిఫెస్టో అవుతుందని అయితే మేమైతే అనుకోవట్లా. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయలోకి వచ్చి పార్టీ పెట్టి ఆయన ప్రజలకు నేరుగా కనెక్ట్ అయ్యి చెప్పడం మొదలుపెట్టాక ప్రజల్లో కూడా ఇది కదా మేనిఫెస్టో అంటే అభిప్రాయం వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. అందుకే దానికి ఇంత సిగ్నిఫికెన్స్ నిన్న వచ్చింది. అయితే దీంట్లో నేను ఇంతకుముందు అన్నట్టే కేవలం ఆ మేనిఫెస్టో అంటే ఏమేమి మనం ప్రకటిస్తామో తాయిలాలు అనేదే చూసేవాళ్లకు అరే ఇక్కడ ఏం కనపడలే కదా కొత్తగా అనేది అనిపిస్తుంది. అందులో మా పార్టీ శ్రేయోభిలాషులు కూడా ఉంటారు. అరే ఇదేముంది, ఇంకా 2 అనౌన్స్ చేస్తే బాగుండేది కదా అనేది కూడా కొంతమంది అనుకోవచ్చు. అలాగే అసలు నీ మేనిఫెస్టోలో ఏమీ లేదని తీసి పారేసే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు కూడా అదంతా డొల్ల అని వాళ్ళు
మొక్కుబడిగా నిన్న ఏమేమి తిట్టాలనో అవన్నీ నిన్న వాళ్ళు మొదలుపెట్టారు. ఇంకా మేనిఫెస్టో అనౌన్స్ చేస్తుండగానే మొదలైంది. నువ్వు ముందు పాత హామీలు ఏం చేసావు దాని గురించి చంద్రబాబు నాయుడు మమ్మల్ని అడుగుతారు. ఎవరైతే 14 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడో, ఆ తర్వాత అపోజిషన్లో ఉండి కూడా రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం 9 నుంచి 14 వరకు ఆయన ప్రాక్సీలాగా, ఆయన గవర్నమెంట్ లాగే కాంగ్రెస్ ఉన్నప్పుడు అప్పుడు ఏ రకంగా ఇండైరెక్ట్ కొట్టాడో, దెబ్బ కొట్టాడు, ఇంక్లూడింగ్ రాష్ట్ర విభజనతో సహా కొమ్మక్కైపోయి అది పక్కకు పెడితే మిగిలినవన్నీ పక్కకు తోసిన 14-19 మధ్య చంద్రబాబు తన విశ్వరూపం చూపించింది. రాష్ట్ర ప్రజలందరూ చూశారు, రాష్ట్రం చూసింది. ఆయన ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రకటించిందని ఏముంది దాంట్లో అని అంటున్నారు. ఏమీ లేనప్పుడు మరి ఎందుకు అంత తిట్లు తిట్టాలనో నిన్న ఎక్కడో ఈరోజు నాకు చూపించారు ఏకంగా. ఆ మనిషి తల ఏమైందో, సభ్య సమాజంలో ఉన్నా అనుకుంటున్నాడు లేదో, లేదా తనకు ఇంటర్నేషనల్గా కూడా ఒక పర్మిట్ ఇది ఇచ్చారో తెలియదు, లైసెన్స్, కిల్లర్ లైసెన్స్ ఇచ్చారో తెలియదు. కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారిని నిన్ను చంపేస్తే ఏమవుతుంది అని అడుగుతున్నాడు నేను పబ్లిక్ మీటింగ్లో. సెనిలిటీ అనుకోవడానికి లేదు, ఎందుకంటే మొన్న ఆయన ఎక్కడో నిలబడి రాళ్ళు ఒక్కొక్కరు రాయి తీసుకొని కొట్టండి అనగానే సాయంత్రం విజయవాడలో ఓడోడో కొట్టాడు. వాళ్ళ మనిషి ఉన్ను ప్రేరేపించి పంపిస్తే కొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారి రాయితో. సో ఆయన డెస్పరేషన్లో మాట్లాడుతున్నారా, లేక కోల్డ్ బ్లడెడ్ పర్పెట్రేటర్ లాగా, కుట్రదారులాగా మాట్లాడుతున్నాడా, దాన్ని ఎట్లా చూడాలో నాకు అర్థం కావట్లేదు. మాట్లాడే మాటలు మాత్రం నాయకుడు కాదు, లేదా ఒక శాసనసభ్యుడు, పార్టీ అధ్యక్షుడు కాదు, మామూలు నాయకుడు కాదు, ఒక శాసనసభ్యుడు కాదు, ఒక కౌన్సిలర్ స్థాయి కాదు, సభ్య సమాజంలో ఉండదగ్గ వ్యక్తిగా అయితే ఆయన కనపడట్లేదు. సరే, రేపు ఎన్నికల్లో ఎలాగో జనం ఆ తీర్పు ఇస్తారు. సబ్జెక్ట్ నేను దాని గురించి కొంత డీవియేట్ అయ్యాను. మళ్ళీ వెనక్కి వస్తే ఆయన ఏం చేయింది, నువ్వు అసలు ముందు పాతవి ఏం చేసావని ఈరోజు హామీలు ఇస్తున్నావు అని అన్నాడు. అలాగే 750 హామీలు అని అన్నాడు. బహుశా మనిషికి ఏమైందో తలకాయలో చిప్పు పోయిందేమో నాకు అర్థం కావట్లే. కానీ 100 కొద్ది హామీలు గుప్పించింది చంద్రబాబు నాయుడు. 100 కొద్ది హామీలు 19 ఎన్నికలకు ముందు గుప్పించి, ఆ తర్వాత అది ఇంకా ఎన్నికలకు ముందే కేవలం 15 నిమిషాల పాటు ఉంచి వెబ్సైట్లోంచి కూడా దాన్ని తీసేశాడు. మా వాళ్ళు ఎవరో దాన్ని అప్పటికే దాన్ని కాపీ తీసి పెట్టడం వల్ల అది అట్లే ఉంది. ఈరోజు కూడా రాష్ట్రంలో అందరికీ మేము చూపించగలుగుతున్నాం. మేము చూడు ఎంత మోసగారైనా ఆ రోజు ఎట్లా మోసాలు చేశాడు అని. ఆయన 14కు ముందు చేసిన హామీలు, మేనిఫెస్టో పేరుతో 600కు పైగా హామీలు ఇచ్చి 10 నిమిషాల్లో దాన్ని వెబ్సైట్లో నుంచి తీసేసిన వ్యక్తి. దాంతో ఆగకుండా ఆ రోజు ఎవరితో అయితే పొత్తు పెట్టుకున్నాడో, ఈరోజు ఎవరితో అయితే పెట్టుకున్నాడో వాళ్ళతో ఆ రోజు పెట్టుకొని, బీజేపీ ఇదే జనసేనతో పెట్టుకొని, ఆ రోజు రాష్ట్రం అంతా ఎడాపెడా తిరిగి ఆ ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకొని వాళ్ళ తరఫున కూడా అందులో ముఖ్యమైన పాయింట్స్ అంటూ హామీలు ఇచ్చాడు. అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు. దీనికి రాష్ట్ర ప్రజలందరూ సాక్ష్యం. ఆయన కూడా కాదనలేడు, ఎందుకంటే అది అమలు చేస్తే బడ్జెట్ రాష్ట్ర ఖజానా నుంచే కదా పోవాల్సింది అమౌంట్. 87,000 కోట్ల పైగా ఉండే రుణమాఫీ ఆఖరుకు ఆయన చేసింది హార్డ్లీ 13 నుంచి 15,000 కోట్ల మధ్య, 14,000 కోట్ల ఏమన్నా యావరేజ్ ఉంటుంది 5 ఏళ్లలో. 87,000 కోట్లు మీ ఇంట్లో బంగారం కూడా వెనక్కి వస్తుందని అడ్వర్టైజ్మెంట్ ఒప్పించి మోసం చేసిన వ్యక్తి. సబ్సిడీ, సిలిండర్ మీద సబ్సిడీ 100 రూపాయలు, సంవత్సరానికి 12 అన్నాడు, అసలు లేదు. నిరుద్యోగ భృతి ఉద్యోగం వచ్చేంత 2,000 అన్నాడు, లేదు. ఇంటి స్థలం 3 సెంట్లు అన్నాడు, రాలా. ఇవన్నీ అందరికి తెలిసినవి. దీని కాక ఆయన 14-19 మధ్య ఏమేమి అరాచకాలు జరిగాయి, దాని దుష్ఫలితాలు ఎట్లున్నాయనేది కూడా అందరూ గమనించారు, ఎవరు మర్చిపోలే. సో మేనిఫెస్టో ఇచ్చేసరికి అది ఒక బంధం, ప్రజలకు నాయకుడికి, ప్రజలకు పార్టీకి మధ్య ఒక ఒప్పందం లాంటిది, ఒక బాండ్ లాంటిది. ఏ బాండు? ప్రామిసరీ నోట్ లాంటిది. నేను ఇదిగో ఇవి చేస్తాను అని అంటే అంతవరకే చేస్తాడు, అంతకు మించి చేస్తే అవకాశం ఉంటే చేస్తాడు, చెప్పినవి ఖచ్చితంగా చేస్తాడు.
ఇలా ఉండాలనా, లేక ఎన్నికలు రాగానే ఒక 3-4 నెలల ముంచి ఊదరగొట్టి అరచేతిలో వైకుంఠం చూపించి మిమ్మల్ని ఎక్కడో ఏదో చేసేస్తానని ఎన్నికలు అయిపోయిన తర్వాత వాటిని పక్కన కట్టేసి చెత్తబుట్టలో వేయడం జరగాలి. ఇక్కడే కాదు, మన పక్క రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరిగాయి. ఆ రోజు అనౌన్స్ చేసిన దానికి నిన్న ఒక పక్క ముఖ్యమంత్రి పేర్లు అనవసరం ఎక్కడో అంటున్నాడు, ఈసారి గ్యారంటీ ఆగస్టులోగా నేను పూర్తి చేసేస్తాను రుణమాఫీని ఏదో అని అంటున్నాడు. ఎన్నికలు అయిపోయి సుమారుగా అయింది, ఇంతవరకు చేయట్లా. ఇప్పుడు ఆగస్టు అంటున్నాడు, ఎందుకంటే రేపు గండం ఉంది కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి, బయటపడాలనే దాంతో ఆత్రపడతా. పక్క స్టేట్స్లో జరుగుతుంది. చంద్రబాబు 4-5 ఏళ్ల క్రితంది మర్చిపోయినా ఒకటే, ఇప్పుడు పక్క స్టేట్స్లో అదే జరుగుతుంది. ఇలాంటి 420 కేసెస్ అదే ఆర్డర్ ఆఫ్ ది డేగా అయిపోయి, అంటే ఇట్లా చేయడమే రాజకీయం అనుకునే వాళ్ళను ప్రజలు చీదరించుకునే రోజులు ఇవి. ఈ ధీమా మాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు 19లో ఇచ్చినవి నిలుపుకున్న తర్వాత వాటి సీరియస్నెస్ ప్రజలకు తెలుస్తుంది. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు అంటే వాళ్ళు చేసే ఎన్నికల ఎత్తుగడలన్నీ వాళ్ళ మధ్య జరిగే ఒక ఆట లాంటిది. ఎవడిది అప్పర్ హ్యాండ్ అయితే వాడు అవుతాడు, మనకు సంబంధం లేదనుకునే దాంట్లో ఉన్న ప్రజలు, లేదు అక్కడ ప్రభుత్వంలో ఎవరు వస్తారు, వాళ్ళ క్వాలిటీ ఏంటి, నాణ్యత ఎలాంటిది, ఎంత బాధ్యతాయుతంగా ఉంటారు, మనకు చెప్పినవి చేస్తారా, మన చేయి పెట్టుకొని నడిపిస్తారా, ఈ లక్షణాలు కూడా ఉండాలి అనేంతవరకు ఇప్పుడు ఎదిగారు. థ్యాంక్స్ టు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తీసుకున్న ఒక విశ్వసనీయతనే దీని మీద బిల్డ్ చేసుకుంటూ రావడం వల్ల, పార్టీని కానీ ఇచ్చిన హామీలు నిలుపుకోవడం కానీ వల్ల, ఓహో ఇది కదా కావాల్సింది రాజకీయ నాయకుడి లక్షణం అనేది ప్రజలకు అర్థమవుతుంది. మా ధీమా ఈసారి, మా నమ్మకం దాని మీదనే, పార్టీ నమ్మకం కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారు మీకు నిజంగా మంచి జరిగి ఉంటే మీ ఆశీస్సులు ఇవ్వండి, మీ కుటుంబంలో మంచి జరిగింది అని మీరు భావిస్తే, ఆ మంచి ఇంకా కొనసాగాలనుకుంటే అప్పుడు మీ ఆశీస్సులు ఇవ్వండి అని ఆత్మవిశ్వాసంతో అడగగలుగుతున్నాడు ఈరోజు. ఎందుకంటే క్రెడిబిలిటీ అనే దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినందువల్ల. నేను అడుగుతాను, ఇప్పుడు ఇందులో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈరోజు ఇంత కష్టం మీద పంటి బిగువన, ఎందుకంటే మధ్యలో కోవిడ్ రావడం వల్ల 2 ఏళ్ల పాటు నష్టాలు, అడిషనల్ ఖర్చులు రావాల్సినవి రాకపోవడం స్టేట్కు, పైగా బరువు, ఈ రెండింటి వల్ల పడిన దెబ్బ 60,000 కోట్ల దాకా, దాన్ని కూడా తీసుకొని అయినా కూడా పంట బిగువన పథకాలు లేదా చెప్పిన హామీలు ఇచ్చుకుంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు దాని నుంచి నెక్స్ట్ వచ్చేసరికి జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయకపోతే రాష్ట్రం పూర్తిగా మునిగిపోతుంది. ఆర్థికంగానే కాదు, రాష్ట్రం ఆర్థికంగా మునగడం అంటే ప్రజల జీవితాలు ఛిద్రం అయిపోతాయి, చిన్నాభిన్నమవుతాయి. అందుకే ఆచితూచి హామీలు ఇస్తున్నారు. లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రోజుకు ఒకటి తీస్తున్నాడు. ఉన్నట్టుండి 4,000 అన్నాడు పెన్షన్, ముందు ఒకసారి వాళ్ళకన్నాడు, ఇంకొకరు వీళ్ళకన్నాడు, 50 ఏళ్ళకి కట్ చేస్తా అన్నాడు. అప్పటికప్పుడు ఏది అనిపిస్తే అది అంటూ పోతున్నాడు. వాటి లెక్క తీస్తే 1,50,000 కోట్లు అవుతున్నాయి. మనం అమలు చేసినవి ఇంతకాలము ఒక 70,000 కోట్లు అవుతున్నాయి. 70,000 కోట్లకే, ఈ 70,000 కోట్లు కూడా మామూలు పద్ధతుల్లో ప్రభుత్వాలు ఉంటే కావు. అంత కూడా కిందికి చేరదు. లంచాలు, మధ్యలో ఫిల్టరేషన్లో పిల్ఫరేజ్లు అన్నీ పోను. రూపాయి కిందికి గవర్నమెంట్ నుంచి పోతే అది 40 పైసలు, డిపెండింగ్ ఆన్ దాన్ని బట్టి కింద, అది మాత్రమే బెనిఫిషరీకి చేరే రోజుల నుంచి. రూపాయి అంటే రూపాయి మొత్తం బెనిఫిషరీ చేతిలో డైరెక్ట్ పోయే రోజులు ఈరోజు వచ్చాయి. దేనివల్ల? థ్యాంక్స్ టు ది విలేజ్ సెక్రటేరియట్, వార్డు సెక్రటేరియట్స్, డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వాలంటీర్ వ్యవస్థ, కింద డోర్ స్టెప్ వరకు అడ్మినిస్ట్రేషన్ పోవడం వల్ల అది సాధ్యమైంది. లేకపోతే ఈ 70,000 కోట్లు ఇంతకుముందు కూడా వెల్ఫేర్ ఎప్పుడు ఎంతో కొంత పెడుతూ వచ్చేది.
కానీ అది పూర్తిగా పోయేది కాదు, ఎక్కడో ఫిల్టర్ అయిపోయి దాంట్లో నేను ఇంతకుముందు అంటే 40% ఎంతో కిందికి పోయేది, మిగిలిన మధ్య దళారుల జోబులకు అవినీతి పరుల జోబుల్లోకి పోయేటివి. అలాంటిది ఇంత జాగ్రత్తగా ₹1 వృధా కాకుండా పెట్టిన బడ్జెట్లోంచి అన్ని కిందికి జాగ్రత్తగా చేసి మనం అచీవ్ చేసింది ఇది. అలాంటిది ఈరోజు 1,50,000 కోట్లు అంటాడు. పోనీ దీన్నైనా ఏమన్నా ఇంతకాలం యాక్సెప్ట్ చేశారా అంటే బటన్లు నొక్కి 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 కిందికి ఇచ్చి శ్రీలంక చేశాడు, ఇంకొకటి చేశాడు అని వీళ్ళే మొన్నటి వరకు తిట్టారు. మరి శ్రీలంక అవుతుందని ఇన్నాళ్ళు తిట్టిన వాళ్ళు ఈరోజు దీనికి మించి 80,000 కోట్ల అడిషనల్ ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఇక్కడే డైరెక్ట్ మోసం అనేది కనపడట్లేదా? ఇంతకంటే మోసకారులు ఎవరన్నా ఉంటారా? ఈరోజు బ్రహ్మాండం అని చెప్పి ఇచ్చేస్తాడని, అలాగూ ఇచ్చేది కాదు కదా అని ఆయన రోజుకు ఒకటి కలుపుకుంటున్నాడు. నా అనుమానం మా వాళ్ళు లెక్కలేసి ఇప్పుడు 1,50,000 కానీ ఇప్పుడు 1,60,000 కోట్లైనా ఆయన చెప్పే హామీలు కూడుకుంటూ పోతే 2,00,000 కోట్లకు పోతే కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు చెప్తున్న హామీలు ఇవన్నీ పోతే ఎన్నికల తేదీ వచ్చేసరికి ఇంకా ఏమేమి గుప్పిస్తాడో 2,00,000 కోట్లకు పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎలాగూ రీపే చెయ్యను అనుకునేవాడు ఎట్లయితే ₹10 వడ్డీ ఇస్తానని ఆశ మనిషిని ఏదైనా చేస్తుంది, వీళ్ళను మధుపర్లను అంటే ఎవరన్నా తన దగ్గర డబ్బు పెట్టమని వెంటబడి తీసుకుంటాడో ₹10 వడ్డీ అంటే పోతారో, ఎందుకంటే ఇచ్చే ఆలోచన ఉండదు, అది బోర్డు తిప్పేస్తాడు అంతా. అయినా నిజాయితీ పరుడు అయితే అంత నేను తట్టుకోలేను, ధర్మం వడ్డీ ఇస్తానంటాడు, దాని వరకే కన్ఫైన్ అవుతాడు. వీడు ఎలాగో బోర్డు తిప్పేవాడు ₹10-20 వడ్డీ అయినా ఇస్తాడు. చంద్రబాబు అంతే. మరి దీనికి సాక్ష్యం ఏంది? 14లో 14 నుంచి 19 మధ్య ఒక్కటంటే ఒక్కటే ఆయన చెప్పింది పూర్తి చేశాడా? అవే కాదు, ఈవెన్ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఏదైతే రెగ్యులర్ కావాల్సింది ఆరోగ్యశ్రీ కానీ వాటికి కట్టాల్సినవి కట్టాడా? ఫీజు రీయింబర్స్మెంట్ ఈరోజు ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ గవర్నమెంట్ నుంచి ఆ రోజు టంచన్గా వెళ్తుంది. క్వార్టర్ దాటగానే చిన్న చిన్న ఆర్థిక ఇది ఉన్నా వీలైన త్వరగా వెళ్తుంది. అప్పుడు సంవత్సరాల తరబడి ఇచ్చేది కాదు టీడీపీ హ్యాండ్లో. అది కూడా ఏది 35,000 బేస్ అంతే. ఆ ఫీజు కాలేజీ ఫీజు 60,000 70,000 ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలు వీటిలో, మిగిలింది వాళ్ళు తిప్పలు పడాల్సిందే. పూర్తి ఇవ్వాలా అది కూడా సరిగ్గా ఇచ్చేవాడు కాదు. మేము వచ్చి కట్టాం 1,800 కోట్లు బకాయి అట్లే పెడితే. సేమ్ కేసు విత్ ఆరోగ్యశ్రీ. అంటే రొటీన్గా పెన్షన్లు మర్చిపోయినారా? ఎన్ని నెలలకు ఒకసారి తిరగాల్సి వచ్చేది ఆఫీసుల చుట్టూ. బహుశా ఇప్పుడు 60-70 ఏళ్ళు దాటిన వాళ్ళకి తెలుస్తుంటుంది, అప్పుడు తిరిగిన వాళ్ళకు. అప్పుడు ఇంకా కొత్తగా పెన్షన్ రాని వాళ్ళకి తెలుస్తుంది, అప్పటికే వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఎంతగా తిప్పుకునే వాళ్ళం. అది ఎప్పుడు వచ్చేదో. ఈరోజు ఫస్ట్కు రాకపోతే బోని గగ్గోలు పెడుతున్నారు. ఎవరు? జనంలో కోపం వాళ్ళ మీదకి వస్తుందని తెలిసి వీళ్ళు వాలంటీర్లను ఆపి తప్పుడు కంప్లైంట్ ఇప్పించి తమ ప్రాక్సీలతో, తమ మనుషులతో, బినామీలతో ఎప్పుడైతే ఆగిపోయి జనం దాన్ని పట్టుకున్నారో ఇది టీడీపీ వాళ్ళు చేసిన పని అని. ఇప్పుడు యాజ్ ప్రపంచంలో అసలు వీళ్ళ ఫస్ట్కు పొద్దున వీళ్ళే ఇంట్రడ్యూస్ చేసినట్టు 14-19 మధ్య ఏదో ఈ టీడీపీ నాయకులు టీడీపీని పెన్షన్ అనేది చాలా ఫస్ట్కు ఇచ్చినట్టు, ఈరోజు వీళ్ళ వల్ల ఆగిన వాలంటీర్ సిస్టమ్తో దెబ్బతింటుంది కాబట్టి గవర్నమెంట్ అంతా పోయి ఇవ్వాలి కదా అని కనపడిన వాళ్ళందరి దగ్గర నిన్న సీఎస్ దగ్గరికి పోయాడు, అక్కడ కూడా ధర్నాలాగా చేసినట్టున్నారు. ప్రజాగ్రహం తమ మీదకి, వృద్ధులందరూ తమ మీద కోపంతో చూస్తున్నారు. రేపు అది ఎలక్షన్లో పడుతుందని భయం పట్టుకుంది. అసలు మీరు ఏ రోజు టీడీపీ ఇచ్చింది? ఇది ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్కంతా పెన్షన్ ఇచ్చేది ఇంటి దగ్గరికే ఇచ్చేది ఇది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పేటెంట్, చంద్రబాబుది కాదు. చంద్రబాబు చేసి ఈయన తీసింది కాదు, ఇది ఈయన పెట్టింది. తీయించింది చంద్రబాబు. ఇప్పుడు ఎన్నికల పేరు చెప్పి వాలంటీర్లు వైఎస్ఆర్సీపీ అభిమానులు ఉంటారని తీయించి ఎక్కడ ఆ కోపం అంతా తన మీద పడుతుందనే ఉద్దేశంతో మళ్ళీ పరిగెత్తుకుంటా వెంటబడుతున్నాడు. ఇప్పుడు వెంటబడి ఆఫీసర్ల చుట్టూ, ఈసీ చుట్టూ ఫస్ట్కంతా ఇచ్చేయాలి, గవర్నమెంట్ అంతా పంపమనండి, నేనైతే ఇట్లా చేయనండి. 14-19 మధ్య పెన్షన్లు ఏ రోజు టైంకు అరకొర పెన్షన్లే ఏ రోజు ఇచ్చేవాళ్ళు టైం. అలాగే రైతులకు సంబంధించి విత్తనాలు కానీ ఎరువులు కానీ
క్యూలల్లో లాంగ్ క్యూలల్లో ఉండకుండా ఎప్పుడైనా తప్పాయి. అలాగే హాస్పిటల్ కానీ ఆరోగ్యశ్రీ వ్యవస్థ కానీ ఎన్ని డిసీజెస్ ఉండేవి, ఎంత లిమిట్స్ ఉండేవి, ఎంతమంది వాటికి పోగలిగారు, అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏముండేటివి. ఇది దీంట్లోంచి దాంట్లోకి నేను ఎందుకు వెళ్ళానంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసినది ఏదైనా మేనిఫెస్టో వచ్చిన దాంట్లో అంటే ప్రతి దానికి దాని నుంచి ఒక వ్యవస్థలనే క్రియేట్ చేశారు. ఈ వ్యవస్థలలో ద్వారా ప్రజలకు మేలు జరగడం, దీనికి సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు మనం పెట్టే ప్రతి రూపాయి ఖచ్చితంగా వాళ్ళకి లబ్ధిదారులకు చేరిందాలని చూడడం. ఈ ప్రాసెస్లో అల్టిమేట్ ఎయిమ్ వచ్చి మొత్తం పేదలందరూ కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడగలగాల, తమ తర్వాత తాము రాసుకోగలగాల, అంతవరకు వ్యవస్థలన్నీ వాళ్ళకి సపోర్ట్గా నిలపాల. ఎడ్యుకేషన్ అయినా హెల్త్ అయినా మొత్తం ఆయన చేస్తూ వచ్చాడు. ఈరోజు అవి కంటిన్యూ చేస్తానని అంటున్నాడు. నేను ఇంతకుముందు అన్నట్టు ఎట్లాగో రీపే చేయంలే, పైసా వెనక్కి ఇచ్చేది లేదనుకునేవాడు ఎట్లయితే 10 రూపాయలు వడ్డీ 20 రూపాయలు వడ్డీ ఇస్తానంటాడు. అది చంద్రబాబు నాయుడు ఓట్ల వరకు చెప్పబోయేది. ఆయన ఏమైనా చెప్తున్నా కదా, ఇంకొక 50,000 కోట్లు 2 లక్షల కోట్ల ఓకే, దానిదే ఉందిలే. ఆ రోజుకు నేను సంపద సృష్టించనా, నేను సంపద సృష్టిస్తా, ఎట్లా సృష్టిస్తాడు, ఏం సృష్టించాడు ఇంతవరకు? సరే లాజికల్గానే మాట్లాడుకుందాం. రాత్రికి రాత్రి సంపద ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా ఇంకోటి చేసినా పెట్టడానికి పట్టే టైం, తర్వాత అయినా నీకు ఈ జిఎస్టీ ఎగ్జామ్షన్లు ఇవన్నీ ఉంటే రెవెన్యూ రాదు స్టేట్కు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది. కానీ ఇమ్మీడియట్ నీకు వచ్చేది స్టేట్కి ఏముంటుంది? 5 ఏళ్ల తర్వాత కానీ రాదు. నువ్వు ఏది చేయాలన్నా సంవత్సరం 2 ఏళ్ళు పడుతుంది కదా. రాత్రికి రాత్రి సంపద ఎట్లా సృష్టిస్తావు? ఇప్పుడున్న 70,000 కోట్లకు నువ్వు ఇంకొక 80,000 కోట్ల అడిషన్ నువ్వు ఎట్లా యాడ్ చేస్తావు సంవత్సరానికి? అంటే నువ్వు చెప్పే హామీలోనే మోసం కనపడట్లేదా? పోనీ తెలియక కొత్తగా వస్తున్నాడు కాబట్టి చెప్పాడనుకుంటే నీ పాతది 14-19 మధ్యన నీ పాలన తెలియదా ప్రజలకు? చంద్రబాబు పాలన. వేరే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఇంకొక దీని నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. ఈయన ఒక విశ్వసనీయత అనేది ఎంత ముఖ్యమైనది, ట్రస్ట్, నమ్మకం. ఒకసారి ఆ నమ్మకం ఏర్పడినాక దాన్ని నిలుపుకోవడానికి ఎంత బాధ్యతాయుతంగా ఉండాల్సి వస్తుంది, అంత బాధ్యతాయుతంగా ఆయన ఉన్నారు. అందుకే మీరు గమనిస్తే చాలామంది అడిగారు, మమ్మల్ని అడుగుతున్నారు, ఇంకొంచెం అది చేసిండొచ్చు కదా, అటువైపు అన్ని హామీలు ఇస్తున్నాడు, మనం ఒకటి ఇవ్వకపోతే అని. హామీ ఇస్తే నిలుపుకోగలగాలి కదా. నిలుపుకోవాలనే ఉద్దేశం లేకపోతే ఇవ్వచ్చు. హామీ అనేది ఇచ్చిన తర్వాత మాట మీద నిలబడకపోతే నేను అసలు రాజకీయాల్లో ఉండకూడదు, నిలుపుకోగలిగితేనే ఉండాలని నమ్మే వ్యక్తి ప్రాణానికంటే ఎక్కువ దానికి విలువ ఇస్తాడు మాటకు. మనం ఊర్లలో చూస్తుంటాం. నిజంగా పెద్ద మనిషి ఎవరైనా ఉంటే ఆలోచించి మాట ఇచ్చే ముందు ఆలోచిస్తాడు, మాట ఇచ్చిన తర్వాత దాని మీద ఉంటాడు. దాని మీదనే ఆ పెద్ద మనిషి అనే మాట వస్తుంది, గుర్తింపు ఉంటుంది, గౌరవం ఉంటుంది. రోజు ఆడిన అబద్ధం మార్చి మళ్ళీ అదే ఆడి రోజు అనేవాడి అబద్ధాల కోరంటారు. వాడు చూస్తే నవ్వుకుంటారు, దూరం పెడతారు, రాని వారి దగ్గరికి. వీడి మొహం ఎప్పుడు ఇంతే అబద్ధాలు ఆడుతుంటాడు, కోతలు వస్తుంటాడు అంటారు. సేమ్ సమాజంలో అయినా ఒక పెద్ద మనిషి అనే గౌరవం ఎట్లా వస్తుందంటే అట్లే వస్తుంది. ఒక రాజకీయాల్లో అయినా అలాంటి ఇదే ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తారు. దానివల్ల ప్రయోజనాలు కూడా చూస్తున్నారు అండ్ ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈరోజు నిన్న ఆయన ఇచ్చేప్పుడు అంత బాధ్యతాయుతంగా మీరు గమనిస్తే ఇంక్లూడింగ్ పెన్షన్తో సహా ఎప్పుడు ఇవ్వగలను అనేది తను చూసి అప్పుడే పెట్టాడు తప్ప ఊరికి ఏదో ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడే ఇచ్చేస్తాం, నేను పెంచుతానని అనలా. లాస్ట్ టైం కూడా అంచెలంచెలుగా ఎవరీ ఇయర్ పెంచుకుంటూ పోతానని వచ్చి 3,000కు వచ్చింది తప్ప ఏమి అప్పుడే ఒకేసారి ఇచ్చిండొచ్చు అంటే స్టేట్ భరించలేకపోతే పెన్షన్ల శాచురేషన్ తగ్గించాలన్న కోత పెట్టాలని చంద్రబాబుకి అది ఒక అలవాటు ఉంది. ఈరోజు 66 లక్షల మంది ఉన్నారు. ఆ రోజు కరెక్ట్గా ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కూడా లేరు. 6 నెలల ముందు అయితే 39 లక్షలే నాకు తెలిసి. ఆయన పెంచింది జనవరిలో పెంచినట్టు చెప్పి ఫిబ్రవరిలోనో మార్చి కరెక్ట్ ఎన్నికలకు నెల ముందు ఇచ్చారు 2,000 రూపాయలు. ముందంతా 1,000 రూపాయలే.
జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాదు, ఆ రోజు అనిండొచ్చు నేను 3000 చేస్తాను ఒకసారి. అప్పుడు ఇంకా గవర్నమెంట్కి రాకముందే ఆయన ఉన్న ఆర్థిక వనరులు తనకు అంచనా ఉన్నంతవరకు లెక్కలేసుకొని ఏమేం చేయొచ్చో తను ఆలోచించి అంచెలంచెలుగా పెంచుతా అన్నాడు. దాని మీద మాట తప్పాడా? ఖచ్చితంగా ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు కూడా అంతే. కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఒక మాట మీద నిలబడేనా లేక ఏ గాలికి అది మాట మాట్లాడేసి ఆఖరణ చేతులు ఎత్తేసేయచ్చు. అయిపోయిన పని అయిపోయినాక 5 ఏళ్ల వరకు వాడు మనల్ని అడిగేదే ఉంది ప్రజలు అనుకొని చంద్రబాబు స్టైల్లో పోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు దీన్నే ఫాలో అవుతారు ఫ్యూచర్లో కూడా. అలాగే చంద్రబాబు నాయుడు చెప్పే మాటలను జనం నమ్మరు. ఆయన పైగా ఇంకోటి అడుగుతున్నాడు, నువ్వు హామీలన్నీ ఫెయిల్ అయినా. ఆయన అనేటివి ఏంటివి? మేము ఒప్పుకునేవే. మద్య నిషేధము అన్నాడు. సరే, ఇంకోటి మద్య నిషేధం మీద పోరాటం చేస్తున్న నాయకురాళ్ళు ఇంతకుముందు ఉన్నారు, లేదా నాయకులు ఎవరన్నా ఉంటే అలాంటి మద్య నిషేధం కోసం పోరాడుతున్న వాళ్ళు ఎవరన్నా ఉండి వాళ్ళు ఆ డిమాండ్ పెడితే వాళ్ళకు గౌరవంగా సమాధానం ఇవ్వచ్చు. అడిగి ఎవరు అడిగేది? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఊరు తిరిగి ఏం చెప్తున్నాడు? మీకు క్వాలిటీ మద్యం అతి తక్కువ సరసమైన రేటుకి ఇస్తాను, ఎంత కావాలంటే అంత ఇస్తాను మీకు అని తను ప్రమోట్ చేస్తున్నాడు. ఇతనికి అర్హత ఉందే అసలు అడిగే హక్కు? మేము హామీ ఇచ్చాము, అది ఎందుకు చేయలేకపోయా కూడా చెప్తున్నాం. కానీ నియంత్రణ దిశగా ఎన్ని అడుగులు వేసామో అందరికీ తెలుసు. బెల్ట్ షాపులు అనేవి పూర్తి తీసేయించాం. అండ్ మద్యం షాపులు 40% పైన తగ్గాయి. అంతకుముందుతో పోలిస్తే 40% పైగా నంబర్ ఆఫ్ ఈ షాప్స్ తగ్గాయి. అది కూడా లిక్కర్ సిండికేట్ చేతిలో ఉంటే అది అక్రమాలు అవినీతికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ దీంట్లోనే పెట్టి అది పెట్టాం. చేయగలిగి చేస్తున్నాం. అందుకే ఇది చేయలేకపోయాము, ఓపెన్గా ఒప్పుకుంటున్నాం. నువ్వు చెప్పు. అలాగే సిపిఎస్ ఉద్యోగం నిన్న అడిగినట్టున్నాడు. సిపిఎస్ చెప్పాము ఆ రోజు, చేయగలం అనుకున్నాం. ఎప్పుడైతే దాంట్లో దాని అసాధ్యాసాధ్యాలు చూశాక ఒక 5-10 ఏళ్ళ నుంచో భరించలేని దీనికి పెరిగిపోతుంది అని ఎప్పుడైతే కనిపిస్తుందో ఎంప్లాయీస్కి నచ్చజెప్పే ప్రయత్నం చేశాం. ఇదిగో ఇది వాళ్ళకే చూపించాం, ఎక్స్ప్లెయిన్ చేశాం. బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళు అడుగుతున్న దానిలో న్యాయం ఉంది. పోస్ట్ రిటైర్మెంట్ సిపిఎస్ అనేది మార్కెట్ ఫ్లక్చుయేషన్స్కి డిపెండ్ అయి ఉంటుంది. అది 2000 రావచ్చు, 3000 రావచ్చు. అసలు బతకడానికి అసలు ఏమాత్రం సరిపోకపోవచ్చు అనే ఉద్దేశంతో గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అని ఆ మినిమం 50% ఏది రావాలో పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇప్పుడు ఏది వస్తుందో బేసిక్ అది వచ్చేటట్టు చేశాం. ఎక్సెప్ట్ ఇంక్రిమెంటల్ డిఆర్లు ఏవైతే వచ్చేవి అవి రావు, కానీ మిగిలింది అయితే దానికి 50% గ్యారెంటీ తీసుకొచ్చాం. ఎవరు చేస్తారు నాకు తెలియక అడుగుతాను. నాకెందుకులే అనుకుంటే ఓపీఎస్కి పోయి ఉండొచ్చు, వచ్చేవాళ్ళు వాళ్ళ చావు వాళ్ళు చేస్తారులే అనుకుంటే, లేదు ఎలాగో వీళ్ళు నా ఇష్టపడలేవు మనం మధ్య మార్గంగా అనుకుంటే సిపిఎస్ఏ పెట్టిండొచ్చు, మిగిలేదుగా స్టేట్కు. కాదే, ఇక్కడ బాధ్యతాయుతంగా దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. స్టేట్ చిన్నాభిన్నం కాకూడదు ఆర్థిక వ్యవస్థ. రెండవది అటువైపు వాళ్ళకు మినిమం సెక్యూరిటీ కావాలి రేపు రిటైర్ అయ్యే వాళ్ళకని హెల్త్ పరంగా అడిషనల్ అవి క్రియేట్ చేస్తూ ఓ మినిమం సెక్యూరిటీ నెట్ క్రియేట్ చేశాం. మీరు ఏదైనా చూసుకోండి, సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించేసరికి మన ఇంట్లో బిడ్డల్లాగా బయట పిల్లలను చూస్తున్నారు, మన తల్లిదండ్రుల్లాగే బయట వాళ్ళను చూసి మన బంధువులు మన వాళ్ళు ఎట్లుండాలనో అట్లే వాళ్ళు ఉండాలి. ఓహో దీనికి ఇది కష్టం ఉందంటే దీని ఎట్లా పరిష్కారం. ఎప్పుడూ ఒకటే అంటుంటారు ఆయన, చాలా వరకు మనం క్రియేట్ చేసుకున్నవన్నీ మ్యాన్మేడ్ వీటి ప్రాబ్లమ్సే. సో మన చేతిలోనే పరిష్కారం ఉంది అనుకుంటూ వాటిని ఎట్లా సాల్వ్ చేయాలని చేస్తూ వస్తున్నాం. ఇది రెస్పాన్సిబుల్గా చేస్తున్న ఇది. నిజంగా హామీలు ఇవ్వాలంటే ఎంత పని చెప్పండి. నాకు చంద్రబాబు లాగా చేయడం లెక్కన అది. బస్సుల్లో ఫ్రీ బస్సులు ఇదో సిలిండర్లు 3 ఎందుకు 5 ఎందుకు ఇవ్వకూడదు? 3 ఎందుకు ఇవ్వాలి? లేదా ఇంకో దానికి సంబంధించినంతవరకు రైతులకు సంబంధించి చేసేంతవరకు 16,000 మేమన్నాం. ఎందుకు చేయడం? లెక్కలు వేసుకుని ఇంతవరకు చేయగలం. ఈ మేరకు చిన్న సైజు ఫార్మర్స్ అందరికి కూడా బాగా ఉపయోగపడుతుంది, కాళ్ళ మీద నిలబెడుతుంది అంటున్నాం. దే ఆర్ హ్యాపీ. ఎగ్గొట్టాలనుకుంటే 30,000 చెప్పొచ్చు. ఆయన చెప్పినట్టు మొత్తం రైతులు రుణాలు ఎంతున్నాయో అంతా తీర్చేస్తాం. ఆయన చేస్తున్న వాటికి చంద్రబాబు నాయుడు ఇస్తున్న హామీలకైతే బేస్ లేదు. అది ఎప్పుడైనా ఎలాగో ఎగ్గొడదామనే ఉద్దేశంతో ఇస్తున్నది. జగన్మోహన్ రెడ్డి గారేమో ఎలా నీటిని నిలబెట్టుకోవాలని ఆలోచించి అంతవరకు చేయగలము అంతా చేస్తున్నది. ప్లస్ దానికి మించి ఏంటంటే ఒక ఎకో సిస్టమ్ ఫామ్ అవుతుంది.
అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈరోజు రైతుకు తన దగ్గరికే అన్నీ వస్తున్నాయి. రైతుకు టైంకు సబ్సిడీలు వస్తున్నాయి. ఇన్పుట్ సబ్సిడీలు కానీ ఇంకోటి కానీ క్రాప్ ఇన్సూరెన్స్లు కానీ ప్రీమియం లేకుండా ఇచ్చేసి ఈ క్రాప్ దీని కింద చేసిన వాళ్లకు ఏ టైంకు అది రావాలనో అవి అందుబాటులో అవుతుంది. ఒక బెనిఫిషరీ గవర్నమెంట్ నుంచి ఏ ఫెసిలిటీ సర్వీసెస్ ఉన్నా అవి ఆన్ డాట్ ఏ టైంకి వస్తాయో అది ముందే బెనిఫిషరీకి తెలుస్తాయి అనౌన్సెస్. దాన్ని బట్టి ఆయన ఈ క్యాలెండర్ ఆయన తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక మహిళ వాళ్ళు ఉంటే అమ్మ ఉంటే తల్లి నాకు అమ్మఒడి కింద ఎప్పుడు వస్తుంది, రైతు తన పంట సోయింగ్స్ ముందు ఎప్పుడు ఎంత వస్తుంది, మళ్ళీ మధ్యలో ఎంత వస్తుంది, ఆఖరిని ఎంత వస్తుంది, ఇది తన బడ్జెట్లో వేసుకోవడానికి వీలవుతుంది. ఆ సెక్యూరిటీ నెట్ ఒక ప్లాన్డ్ బడ్జెట్ చేసుకోవడానికి కుటుంబానికి సంబంధించి కూడా ఇది గతంలో ఎవరన్నా ఊహించారా, జరిగిందా? జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేశారు. ఇవి ఒక్కసారిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు లాంటి వాడు వస్తే కంప్లీట్ ఇవన్నీ సిస్టమ్స్ అన్నీ పోతాయి. ఈరోజు ఎవరెవరైతే బెనిఫిట్స్ అందుకుంటున్నారో వాళ్ళందరికీ మళ్ళీ పాత ఇది వస్తాయి, జన్మభూమి కమిటీలు వస్తాయి. ఇప్పుడు వస్తున్న పెన్షన్లు 66 లక్షలు 20 లక్షలు 30 లక్షలకు 40 లక్షలకు కిందికి పడిపోతాయి. అలాగే వాళ్ళు ఎవరు మన జన్మభూమి కమిటీల వల్ల ఎవరికి ఇవ్వాలనేది కూడా వాళ్ళ చేతిలోకి పవర్ పోతుంది. రైతులు మళ్ళీ వడ్డీ లేదా వాళ్ళకి పోవాల్సి వస్తుంది. వీధి వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళంతా మళ్ళీ వడ్డీల బారిన పడాల్సి వస్తుంది. సిస్టమ్ మొత్తం కొలాప్స్ అవుతుంది. ఈ రోజుకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నారు. దీనివల్ల విద్యాపరంగా వైద్యం పరంగా కానీ అన్నింటి ఎంటైర్ సిస్టమ్సే డెవలప్ అయినాయి. మౌలిక వసతులు విపరీతంగా పోర్ట్లు పూర్తయిన తర్వాత ఎకానమీ ఒక్కసారి బూమ్ వస్తుంది. ఒక 1 year 2 years తర్వాత ఎకానమీ పోర్ట్ బేస్డ్ ఎకానమీ, దానికి సంబంధించిన ఇవన్నీ వస్తే ఇండస్ట్రీస్ వస్తే ఒక్కసారి రాష్ట్రం 10 బిగ్ లీప్ కింద 10 అడుగులు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇంత ప్లాన్డ్గా బడ్జెట్లు వేసుకొని బడ్జెట్ లెక్కలు వేసుకొని దానికి సంబంధించినంత వరకు పూర్తి వర్కౌట్ చేసి ఈరోజు తయారు చేసిన మేనిఫెస్టో తీస్తే దాని మీద నిన్న అవాకులు చవాకులు ఏదైతే చంద్రబాబు అడుగుతున్నాడో, చంద్రబాబు క్వశ్చన్లు వేస్తున్నాడో వాటికి సంబంధించినంత వరకు ఆన్సర్ ఇవ్వడం కూడా అనవసరం. ఎందుకంటే ప్రజలకు తెలుసు ఆయన ఎంత మోసగారి ఎంత ఇదనేది. అలాగే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బాధ్యతాయుతంగా చెప్పారో అది ప్రజలకు చూస్తున్నారు, గమనిస్తున్నారు. మధ్యలో ఎవరైనా సంశయాత్మకం ఉంటే వాళ్ళకు చెప్పడానికి నేను మాట్లాడుతున్నా. ఇది గ్యారంటీడ్. ఇది జగన్మోహన్ రెడ్డి గారిది వచ్చి గ్యారంటీగా తను చెప్పినవన్నీ ఎగ్జాక్ట్ జరిగేవి. ఆ హామీలు మాత్రమే ఈ మేనిఫెస్టోలో ఈరోజు మనం పెట్టుకున్నది. ఇవి మాత్రమే దీంట్లో మీకు కనిపిస్తాయి ఎవరికి చూసినా కూడా. ఇందులో ఒక్కటి పొల్లు పోకుండా ఇంప్లిమెంటేషన్ కూడా జరుగుతుంది. దాని వరకు హామీ ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఇచ్చేవి వాటికైతే అది ఈరోజే దాని తలకాయలోంచి ఎవరైనా తీసేయచ్చు, లేదంటే పక్కన పడేయచ్చు. ఎందుకంటే ఆయన ఎలాగో చెత్తబుట్టలో వేసేదే. మళ్ళీ 14లో ఏం చెప్పి మోసం చేశాడో అవన్నీ ఈరోజు రిపీట్ అవుతాయి. ఊరికి హడావుడిగా కాపీ కొట్టాడు. ఎక్కడెక్కడ ఎవరెవరు అనౌన్స్ చేశారు. ఓకే, కర్ణాటకలో వాళ్ళు చేశారు, కాంగ్రెస్ వచ్చింది. ఇక్కడ ఎవరో వీళ్ళు కాంగ్రెస్ అనౌన్స్ చేసి కాంగ్రెస్ వచ్చింది. అన్నీ గంపగుత్తగా తీసుకొద్దాం, ఇక్కడ పెట్టేద్దాం, పెట్టేసి రేపు ఓట్లు దండుకుందాం. ఆ తర్వాత 5 ఏళ్ల వరకు జనం మోహం చూడాల్సిన అవసరం. ఇది చంద్రబాబు నాయుడు టాక్టిక్స్. దయచేసి ఇది గమనించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మళ్ళీ పాత రోజులు వస్తాయనే విషయం ఏది చంద్రబాబును పొరపాటును ఓటేసే ప్రతి ఓటు కూడా 14-19 మధ్య ఏదైతే అరాచక పాలన చీకటి పాలన చూశారో అవన్నీ మళ్ళీ తెచ్చేందుకు వేసే ఓటు అనేది గమనించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఏవైతే ఈరోజు బలమైన పునాదులు పడి మెడికల్ కాలేజీలు 5 పూర్తయ్యాయి, మిగిలినవి తయారవుతున్నాయి. 17 మెడికల్ కాలేజీలు. ఎడ్యుకేషన్కి సంబంధించినంత వరకు స్కూళ్ళన్నీ రూపురేఖలన్నీ మారిపోయాయి. ఇంకా 2వ దశ జరుగుతోంది. హాస్టల్స్, బీసీ హాస్టల్స్, అన్ని హాస్టల్స్, వెల్ఫేర్ హాస్టల్స్, వాటికి సంబంధించే కాకుండా ఆశ్రమ పాఠశాలలు అన్నీ కూడా నాడు నేడు కిందికి ఇవి వస్తున్నాయి. పోర్ట్లు ముఖ్యంగా కన్స్ట్రక్షన్ అది కూడా పూర్తయి ఆపరేషన్స్ కూడా రామాయపట్నం లాంటిది మొదలవుతోంది. మిగిలినవి కూడా నెక్స్ట్ ఇయర్ 1 or 2 yearsలో అయిపోతాయి. ఈ 2 ఏళ్లలోనే కంప్లీట్ పూర్తి అయిపోయి
దాంతోపాటు దానికి అనుసంధానంగా మన విలేజ్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కానీ, ఆరోగ్యశ్రీ కింద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ టెక్నికల్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా ఏమున్నా అవన్నీ ఉచితంగా మన వాళ్ళకి అందుబాటులోకి, మన రాష్ట్ర ప్రజలకు అందుబాటులో, అర్హులైన వాళ్ళందరికీ అందుబాటులోకి రావడం కానీ, ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్కి సంబంధించినంతవరకు నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ఫార్మింగ్కు మనం వెళ్తున్నాం. అంటే సెంటర్ రైతు భరోసా కేంద్రం ఒక యూనిట్గా తీసుకొని మనకు వస్తున్న మన ప్రయోగశాలలో జరిగిన వీటి ఫలితాలు అక్కడ కిందికి వస్తున్నాయి. సాయిల్ టెస్ట్ల దగ్గర నుంచి అన్నీ కిందికి తీసుకెళ్తున్నారు. రైతుకు సంబంధించినంత వరకు ఒక ఎకో సిస్టమ్ పూర్తిగా అక్కడే తయారవుతుంది. ఇది దాని ఫ్రూట్స్ ఆల్రెడీ ఇప్పుడు వస్తున్నవి. వచ్చే రోజుల్లో మరింతగా వచ్చి డెవలప్డ్ కంట్రీస్లో దీనికి ఎట్లా ఉంటుందో ఫార్మింగ్ దానిలాగా మోర్ అంటే పంటల స్థితిగతులే కాకుండా మార్కెట్ కండిషన్లో కూడా తెలుసుకుంటూ ముందుకు మూవ్ అయ్యేట్టు మోర్ చైతన్యవంతమైన రైతాంగం ఇంకా మరింత ఆదాయాల పెట్టుబడులకు దీటుగా పైగా ఆదాయాలు తెచ్చుకునే రకంగా తయారయ్యే రకంగా అవి కూడా జరుగుతున్నాయి. దానికి సంబంధించిన స్టెప్స్ ముందుకు వేస్తున్నాం. ఇవన్నీ కలిస్తే రాబోయేది బంగారు భవిష్యత్తు ఏదైతే ఉందో వచ్చే 5 ఏళ్లలో కళ్ళ ముందు కనపడుతుంది. కాబట్టి వీళ్ళ డెస్పరేషన్తో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, చంద్రబాబు నాయుడు కానీ, ఆయన గ్యాంగ్ కానీ, వాళ్ళ ముఠాలో ఉండే సభ్యులు కానీ, ఆ మీడియా కానీ, వాటిని ఒక్కటే దీంతో పోల్చుకొని ఒక్కసారి 14-19 మధ్య రోజులు గుర్తు తెచ్చుకొని మళ్ళీ ఆ మోసపు మాటలు, అవే అబద్ధాలు, ఆడిన అబద్ధాలే మళ్ళీ తీసుకొచ్చి పెట్టడాన్ని నమ్మడము అంటే ఓటు వృధా చేసుకోవడమే అనే విషయం గమనించాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా సంపద సృష్టి అనేది దానికి డెఫినేషన్ ఏంది అనేది నిన్న సీఎం గారు కూడా చూపించారు. వాళ్ళు ఏం సంపద సృష్టించాడు, రెవెన్యూ డెఫిసిట్ కంటిన్యూస్ చంద్రబాబు హయాంలో ఎందుకుంది? సంపద సృష్టించుంటే రెవెన్యూ డెఫిసిట్ ఎప్పుడు వస్తుంది? నీకు వచ్చే రెవెన్యూ కంటే రెవెన్యూ అది రావడానికి అవసరంగా పెట్టే ఎక్స్పెండిచర్ ఏదైందో అది దాటి ఎక్కువైతేనే నీకు డెఫిసిట్ వస్తుంది. అంటే నీకు వచ్చే ఆదాయం రాలా, నీకు ఖర్చు పెంచావు, ఖర్చు పెంచుకున్నావు ఇంట్రెస్ట్ల రూపంలో ఇంకో దాంతో డెఫిసిట్ వచ్చింది. నువ్వు సంపద సృష్టించినట్టుగా అంతకంటే ప్రూఫ్ ఎక్కడ సంపద సృష్టి ఎక్కడ జరిగింది ఒకటి. రెండవది, ఎవడైనా భ్రమలో పెట్టడానికైనా ఓవర్ నైట్ సంపద అనేది క్రియేట్ అవుతుందా? తను 14-19 మధ్య ఒకవేళ కియా ఇండస్ట్రీస్ వస్తే అదే నా సంపద అంటే, ఈరోజు మన ఎకానమీ ఇంత క్రైసిస్లో కూడా ఎందుకు దేశంలోనే వన్ ఆఫ్ ది టాప్ దీనికి ఎట్లా వచ్చింది? ఎందుకు వచ్చిందంటే సంపదకు సంబంధించిన క్రియేషన్ కూడా డీసెంట్రలైజ్ అయింది. ఎక్కడయ్యే కూడా వచ్చిన ఆదాయం మనకు వచ్చిన వాళ్ళకు వచ్చిన బెనిఫిట్స్ కూడా మళ్ళీ రీఇన్వెస్ట్ చేసి ఉత్పాదకత పెంచే దిశగా మొత్తంగా రాష్ట్రంలో చిన్న చిన్న కుటుంబాలు కూడా చిన్న చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చేయడం వల్ల ఎంటైర్ ఎకానమీ కూడా బూస్ట్ వచ్చింది. ఏదో ఒక ఇండస్ట్రీ 2 ఇండస్ట్రీలు కాకుండా కొన్ని ఇండస్ట్రీల పరంగా చూసినా కూడా ఇప్పటికే 85,000 కోట్లు 90,000 కోట్లతో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. దానికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది ఫర్దర్ ఇండస్ట్రీస్కి రావడానికి అవసరమైన వాతావరణం క్రియేట్ చేశారు. ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 వస్తుంది, ఒకప్పుడు లేదు. నిజంగా సంపద సృష్టికి అవకాశాలు కానీ అలాంటి వాతావరణం క్రియేషన్ కానీ ఎవరి హయాంలో జరుగుతుందంటే ఇప్పుడు జరుగుతుంది. ఇంత క్రైసిస్లో కూడా ఆ రోజు లేదు. ఆయన ఇది చెప్పమని మేము ఒక్కటే ఎప్పుడు అడుగుతున్నది చంద్రబాబు నాయుడు గారు, నేను ఎదుగు 14లో నేను ఈ ప్రామిసులు చేశాను, 14-19 మధ్య ఇవన్నీ ఫుల్ఫిల్ చేశాను అని చెప్పమనండి. ఎందుకు చెప్పలేకుండా అన్నాడు? ఒక్క మాట అది ఎందుకు అనలేకున్నాడు చంద్రబాబు గారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇది 5 ఏళ్లలో ఇది చేశాం, వీటిని కంటిన్యూ చేస్తాం, వీటిలో స్లైట్ ఇది ఉంటుంది, దీనివల్ల నెక్స్ట్ 5 ఏళ్ళలో ఇది జరుగుతుందని చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు అంటే 14-19 మధ్య ఉంది. ఆ రోజు ఆయన చేసిన ఇంక్లూడింగ్ రైతు రుణమాఫీ ఎందుకు చెప్పలేకపోతున్నాడు? నేను 87,000 కోట్లు పే చేశాను అని ఎందుకు చెప్పలేకపోతున్నాడు? లేదు, రెండవది, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కిందకు అందట్లేదు అని తను అనుకుంటే చంద్రబాబు నాయుడు నిజంగా దిగి తను ఎక్కడో వెహికల్ మీద నుంచి మాట్లాడకుండా వరుసగా 10-20 ఇళ్లకు వెళ్ళమనండి, పేదల ఇళ్లకు మీడియాని తీసుకుని వెళ్ళమనండి. నేను ఇంత ధైర్యంగా ఎట్లా చెప్పగలుగుతున్నాను? 10-20 ఇళ్లకు వెళ్ళమనండి, మీడియాని తీసుకెళ్ళమనండి.
వెళ్ళి ఏమేమి వచ్చినాయో వాళ్ళని అడగమనండి. ఎక్కడైనా సరే ఆయన కుప్పంతో సహా సమాధానం ఏమొస్తుందో చూడమనండి. వెళ్ళడు. అట్లాగే 14-19 మధ్య అమ్మ మీది మేము తీర్చాం కదా ఇట్లా వచ్చిందని చెప్పించమనండి. వాళ్ళతో ఒక 10 ఇళ్లకు నేరుగా వెళ్ళి అడగమనండి. ఏం చెప్తారు, ఇంక్లూడింగ్ కుప్పంతో సహా. ఇది ఆయన ఎట్లా తీసుకున్నా సరే ఆయన 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 అనాలనుకున్నావు తప్ప వినే ఆలోచన ఉంది, సమాధానం ఇచ్చే అలాంటి అలవాటు ఆయనకుందని నేను అనుకోవట్లేదు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఇంతవరకు కూడా ఒక్కరోజు ఇంతగా అడుగుతున్నాం కదా, రైతు రుణమాఫీ చేయలేదు అంటున్నాం. ఇదిగో నేను చేశాను 80,000 కోట్లు అని అనమనండి. లేదా నేను నిరుద్యోగ వృత్తి ఇంతమందికి ఇచ్చాను అని తలుపు తట్టి చెప్పించమనండి. మా దాంట్లో ఉంటుంది. ఎందుకంటే 87% పైగా నేరుగా బెనిఫిట్ అయ్యారు కాబట్టి. ఆరోగ్యశ్రీ తీసుకుంటే 90-95% కూడా ఉంటుంది. ఇళ్లకు తలుపు తడితే ఎక్కడికి పోయినా ఒక్క బెనిఫిట్ అన్న పొందిన వాళ్ళు 87-90% మధ్య ఉన్నారు. ఆయన అందుకే అక్రాస్ ది స్టేట్ ఇంక్లూడింగ్ కుప్పం. మళ్ళీ చెప్తున్నా, చంద్రబాబు నాయుడుకి నిజంగా ధైర్యం ఉంటే 10-20 ఇళ్ళు పేదలు ఉన్న ఇళ్ల దగ్గరికి తీసుకెళ్ళి మీడియాను కూడా తీసుకెళ్ళి అక్కడ అడగమని చెప్పండి. వాళ్ళలో కూడా వాళ్ళందరూ మాకు రాలేదని ఎవరని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చేయనట్టే. అయితే ఓపెన్ దీంట్లో నడవాలి. ఆయన పోయి ఎవరితో నేను చెప్పించిన రికార్డ్ చేయించిన అని అనకూడదు. ఇది చంద్రబాబు నాయుడుకి నా సవాల్. ఖచ్చితంగా పోతుంది. బాగా ఈస్ట్ వన్ కలర్లోనూ అన్నీ చూపించి దాని మెరుపులతో ఇది చేసేసి భ్రమలో పెట్టే సూపర్ 6 ఎందుకు సూపర్ 100 అనొచ్చు. ఆయన ఎందుకు అనకూడదు? రోజు భోజనాలు కూడా ఇళ్ళకి పంపుతానని చెప్పచ్చు, ఇంకోటి చేయొచ్చు, ఏదైనా చెప్పచ్చు, హామీలు ఇవ్వచ్చు. అవన్నీ అమలు చేసేవైతే కదా. అండ్ జగన్మోహన్ రెడ్డి గారిది ఎంత సక్సెస్ అనేది వేరే అక్కర్లా. జగన్మోహన్ రెడ్డి గారి సక్సెస్ దేంట్లో కనపడుతుందంటే నిన్న మొత్తం ఎంటైర్ స్టేట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది సీరియస్గా విన్నారు. ఈయన కంటిన్యూ చేస్తారు, దే ఆర్ హ్యాపీ. మేము ఇన్నాళ్ళు చేసినవి కూడా అవేం ఊరికొచ్చినవి కాదు. ఈరోజు అవే అనౌన్స్ చేస్తే అవి కొత్త పథకాలేగా. ఈరోజు 70,000 కోట్లు అవుతోంది వాటికంటే సంవత్సరానికి. అవి కంటిన్యూ అవుతాయంటే అవన్నీ హెల్ప్ చేస్తున్నట్టు, హ్యాండ్ హోల్డింగ్ చేస్తున్నట్టు, వాళ్ళ అవసరానికి తగినట్టు ఆదుకుంటున్నట్టే కదా. మా ప్రియారిటీస్ అవి. ఏ ప్రియారిటీస్ అయితే పెట్టామో సక్సెస్ఫుల్గా రిజల్ట్స్ ఇస్తున్నాయో, పేదలను అప్లిఫ్ట్ చేస్తున్నాయో, ఆ ప్రియారిటీస్ కంటిన్యూ చేస్తున్నాం. వాటికే పేరు మార్చి చేయొచ్చు కావాలంటే, మోసం చేయాలంటే. దానికి అమ్మఒడి బదులు ఇంకోటేదో పెట్టేసి ఇదిగో ఇది ఇంత, ఇంకొకటి ఏదో పేరు చెప్పి దానికి ఇంత, చేయూత బదులు ఇంకో పేరు చెప్పొచ్చు. అట్లాంటి కాస్మెటిక్ వాటితో ఏదో మోసం చేయడం ఎందుకు? ఏదైతే మంచి ఫలితాలు ఇస్తుందో, ఏదైతే వాళ్ళ జీవితాల్లో సత్ఫలితాలు ఇచ్చాయని వాళ్ళు హ్యాపీగా చెప్తున్నారో వాటితోనే కంటిన్యూ చేస్తున్నాం. ఎవరన్నా పథకాలు లేవే అని అంటే ఇవన్నీ పథకాలు కాకేంటి మేము ఇస్తున్నవన్నీ. బట్ ఏ పథకాలు అవి? వాళ్ళ జీవితాలలో వాళ్ళను పైకి తీసుకొచ్చేవి, వాళ్ళ కుటుంబాలను మరింత మెరుగైన స్థితికి తీసుకుపోయే పథకాలు. అందుకోసమే మేము కంటిన్యూ చేస్తున్నాం. రైతులకు ఏం చేస్తామనేది చెప్పాను. రైతు భరోసాకు సంబంధించి మిగిలినవి ఆర్బీకేలు ఇవన్నీ వ్యవస్థలో భాగం. ఇవే డిస్కషన్కి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే గవర్నమెంట్ అనేది వాట్ ఇట్ నీడ్స్ టు ఇట్ ఈస్ సపోజ్ టు డూ అనేవి అది చేసుకుంటూ పోయేటికి హామీలు ఇవ్వడమేంది. మన ఓరియంటేషన్ ఏంది అనేది చెప్పాలి. దేని మీద ట్రస్ట్ పెడుతున్నామో చెప్పాలి. కొత్తగా స్కీములు ఏమనుంటే అవి చెప్పాలి, ఉన్నవి కంటిన్యూ చేసి చెప్పాలి. ప్రాజెక్టులు ప్రణాళికాబద్ధంగా ప్రియారిటీ బేసిస్ మీద చేసుకుంటూ పోతాం. ఆగిపోయినవన్నీ ఏదైతే మధ్యలో కొంతవరకు ఆగినవి అంతకుముందు చేయనివన్నీ జరుగుతూ వస్తున్నాయి. పోలవరం పూర్తి అవుతుంది. మిగిలిన మేజర్ ప్రాజెక్ట్స్ అయిపోయి అన్నిటికంటే రాయలసీమ లిఫ్ట్ ఒకసారి కానీ పూర్తి అయితే వరద సమయంలోనే వీలైన నీళ్లు ఎవరికి నష్టం జరగకుండా మనం లిఫ్ట్ చేసుకోగలిగితే రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. కాదని ఎవరినన్నా చెప్పమనండి. అది ఎవరు చేస్తున్నది? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన కూడా రాలే ఏం చేయాలనేది. ఆ పక్కన అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం మన బేస్ కంటే కింది నుంచి నీళ్లు తీసేది చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేసేది తప్ప చంద్రబాబు నాయుడు పవర్లో ఉండేప్పటి వారు పట్టించుకోలే. ఇప్పుడు దానికి విరుగుడుగా ఆలోచన చేస్తూ మనం చేస్తున్నాం. వరద వచ్చినప్పుడు అంతకంటే దీని నుంచి మనం తీయడానికి లిఫ్ట్ చేసుకోవడానికి ఎవరి హక్కులకు భంగం కలగకుండా తక్కువ కాలంలో మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి శ్రీశైలం అవి లిఫ్ట్ చేయడానికి తయారు చేసుకుంటున్నాం.
సరే అవి చిన్న చిన్న ఆబ్స్టకల్స్ అన్ని దాటుకొని పూర్తి అయితే రాష్ట్రం మొత్తం అక్కడ రాయలసీమ ఎంటైర్ రాయలసీమకు అవుతుంది వితౌట్ హర్టింగ్ ఎనీబడీస్ రైట్స్. అది శాశ్వత పరిష్కారం. కుప్పంకి ఈరోజు రేపు ఈ ఇయర్ వర్షాలు లేక కానీ వర్షాలంటే నీళ్ళు ఇప్పటికే రెగ్యులర్ పోతుండేవిగా. దానికి ఏమన్నారు, ఏం చేశాడు అక్కడ ఒక కాలువ దోవాడు నీళ్ళు ఎక్కడని. వర్షాలు పడితే నీళ్ళు వస్తాయి. ముందు కాలువ ఉన్నాక నీళ్ళు రాక ఎక్కడికి పోతాయి? అది చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. రేపు కూడా అంతే ప్రియారిటీ. అవన్నీ రెగ్యులర్ జరిగే కార్యక్రమాలు ప్రాజెక్టులు పూర్తి చేయడము. నెక్స్ట్ 5 yearsలో నాకు తెలిసి అయితే పోలవరం అనేది వచ్చే సంవత్సరంలో అది పూర్తి అయిపోతే వచ్చే 5 yearsలో పోలవరంకి ఒక్కటే డయాఫ్రమ్ వాల్ ఏదైతే చంద్రబాబు నాయుడు వల్ల ఇదైపోయిందో, దెబ్బతినిందో, ఆయనే దానికి పూర్తి కారణం. ఆ పాపం అయిందే, ఆ నేరం అయిందే చంద్రబాబు నాయుడుదే. దాన్ని ఈరోజు దానివల్ల డిలే అవుతుంది. ఆయన కాఫర్ డ్యామ్ అనేది గోడ అడ్డంగా కట్టి నీళ్లు ఫోర్స్ఫుల్గా వచ్చి ఏదైతే అక్కడ పునాదుల్లో కదలిక వచ్చి ఇదైపోయిందో, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ టైం వాళ్ళు తీసుకుని రిపోర్ట్ ఇచ్చి ఇప్పుడు ఫైనల్ ఏదో 2,000 కోట్లు ఎంతో అయితే అది అవుతుంది అంటున్నారు. అది పూర్తయిన దానివల్ల పట్టిన డిలే తప్ప వేరే రకంగా జరిగింది. ఈ రోజుగా సెంటర్ నుంచి రావడానికంటే ముందే స్టేట్ ఖర్చు పెట్టి చేస్తుంది. అక్కడి నుంచి వస్తేనే చేస్తాను అన్నట్లే. యాక్చువల్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ వాళ్ళు ఇవ్వాలా, వాళ్ళ దగ్గర నుంచి వచ్చి రావాలా. అలాంటిది వాళ్ళు డిలే చేసినా ఇక్కడ పెట్టేస్తున్నాం. అది అయిపోతుంది. మిగిలిన ప్రియారిటీ ప్రాజెక్ట్స్ అన్నీ అయిపోయి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది. దాంట్లో ఎవరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ అవన్నీ తెచ్చి ఇదిగో ఈ ప్రాజెక్ట్ చేస్తా అని ఎందుకు చెప్పాలి? అది ఎవరు చెప్తాడంటే ఏదో మొత్తం మేనిఫెస్టో ఉంటే అన్నీ నింపి వాటితో ఇదిగో ఇవన్నీ చేస్తామని చెప్పడం నీ డ్యూటీ. అది గవర్నమెంట్ డ్యూటీ, బాధ్యత. దాన్ని ప్రత్యేకంగా చెప్పుకొని చేయాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడే కదా. చంద్రబాబు నాయుడు నిన్ను చంపితే జగన్ ఏమవుతుంది అని అడిగితే నేను బట్టలు కూడా తీసి కొడతానడంలో, వెంట కొడతానడంలో ఆశ్చర్యం ఉంది. ఆయన దత్తపుత్రుడు. కొడుకే ఈ మధ్య కనపడట్లే, ఎక్కడో మంగళగిరిలో ఉన్నట్టున్నాడు. ఆయన అక్కడక్కడే చర్చాడుతానట్టున్నాడు. లేకపోతే ఆయన కూడా రోజు ఇట్లాంటి బూతులు ఏవో మాట్లాడుతూనే ఉంటాడు. ఈ మధ్య ట్వీట్లో తప్ప ఎక్కడా కనపడట్లా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఇల్లు తాకట్టు పెడతాడో ఇంకోటి పెడతాడనేది, ఆ తాకట్టు పెట్టే ఆలోచన ఎవరికి ఉందంటే చంద్రబాబు నాయుడుకి ఉంది. ఆయన పెట్టాడు. సిఆర్డీఏ ఏరియా ల్యాండ్స్ అన్ని పెట్టాడు. ఈ తాకట్టు అనే మాట వాళ్ళు రాసేది తప్పుడు వార్త, తప్పుడు ఇది. సెక్రటరీ ఈ రోజుకి అదే అంటున్నారు. వాళ్ళు అబద్ధం రాస్తారు, అబద్ధమే దాన్నే ప్రచారం చేస్తారు. ఆ అబద్ధం నిజమని చెప్పి కంటిన్యూస్ అంటారు. ఇక్కడ మొన్న కూడా ఎవరో అన్నారు సెక్రటరియట్ తాకట్టు పెట్టే ఎంతవరకు పోయిందని. సెక్రటరియట్ తాకట్టు పెట్టలే, ఇంకోటి అబద్ధం. అది ఎక్కడ పెట్టారా అంటే ఎవరు సమాధానం ఇవ్వట్ల. ఇంకా తాకట్టు భూములు పెట్టింది ఎవరు? సిఆర్డీఏ అంటే చంద్రబాబు నాయుడు పెట్టాడు ఆ రోజు. అయితే అది సొల్లు ఈ మాటలు, వాటి మీదకి రిప్లై ఇచ్చుకుంటూ పోతే ఎక్కడికి తెగేది కాదు. వాళ్ళు ఒక అబద్ధం పదే అనేసి ఇప్పుడు ఈరోజు అన్నట్టే 650 హామీలు అంటాడు. ఎక్కడిచ్చాము 650 హామీలు? మా 19 మేనిఫెస్టో ఉంది, మీరే చూడండి. మొత్తం అబద్ధం కాదా? అలాగే అసలు నువ్వు ఒక్క హామీ కూడా నువ్వు పూర్తి చేయలేదు అన్నాడు. మరి ఇవన్నీ ఏంటివి చేసినవన్నీ? నువ్వు ఏ రకంగా పోనీ నువ్వేమన్నా హామీలు నువ్వు పూర్తి చేసావు, అది చెప్పుంటే దానికి చెప్పలేవు. సో వాళ్ళు అబద్ధాల మీదే మేడలు కట్టుకున్నారు. ఆ అబద్ధాల మీదనే మళ్ళీ ముందుకు పోయి ప్రజల నుంచి ఇంకోసారి ఎట్లా ఒకట్లా పాజిటివ్ తెచ్చుకోవాలని చూస్తున్నారు. కానీ అది భ్రమే అవుతుంది ఆఖరికి. ఎవరు అంటే చంద్రబాబునేమో, లేదంటే వాళ్ళకు తరిమి కొట్టించుకోవాలనుకుంటున్నారు, తెలియట్లే. కానీ రాష్ట్ర ప్రజలకు తెలిసి ఎవరిని తరిమి కొట్టాలనేది అది ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు. ఇంకా 1,00,000 మంది వచ్చి మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే బలవంతుడైన నాయకుడు ఈ పక్క ఉన్నాడో అక్కడ ఉండే గడ్డిపోచలు అన్నీ కూడా ఏకమయ్యి దీన్ని ఏదో కట్టేయాలని చూస్తున్నారు. కానీ ప్రజలు ఈయన రక్షించుకుంటారు. ప్రజలు ఇంత జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు కాబట్టి ఆ ఆటలు ఏం సాగవు.